ఇవి ఇంత బ్లూ కలర్లో ఉన్నాయని భయపడకండి. వీటిలో ఉన్న విటమిన్స్ అన్నీ వాటర్లో దిగాలి బాగా. ఇవి దిగాక ఇవి ఒక సీసాలో కానీ ఏదైనా ఒక చిన్న బాటిల్లో పోసుకొని ఫ్రిడ్జ్లో ఉంచేసుకోండి. చక్కగా చూడండి ఎంత బాగున్నాయో. ఇవి ఒక్కొక్క 2 స్పూన్లు వేసుకొని సబ్జా వాటర్లో కూడా కలుపుకొని తాగేయచ్చు అనమాట. చూడండి ఫ్రెండ్స్, సో ఎంత కలర్ దిగిందో. మనం ఏదైనా వంటలు చేస్తుంటే ఫుడ్ కలర్ వాడతాం కదా, బ్లూ కలర్కి సంబంధించిన వంట ఏదైనా ఉంటే మాత్రం ఇది ఖచ్చితంగా యాడ్ చేసుకోవచ్చు. నాకు వచ్చిన సజెషన్ ఇది. బాగుంది కదా ఫ్రెండ్స్. ఈ పువ్వులో ఉన్న రసం అంతా ఇప్పుడు వాటర్లో దిగేసింది. మనం ఎక్కువ తాగలేకపోయినా ఒక చిన్న టీ గ్లాసుడు తాగుతూ ఉంటే మనం ఒక 1 వీక్ తర్వాత ఫస్ట్ చెక్ చేసుకోండి వెయిట్. ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ చెక్ చేసుకోండి. మనం ఏ ఫుడ్ తిన్నా నో ప్రాబ్లం. ఒకసారి అలా చెక్ చేయండి. మనకి చేంజ్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది అనమాట. ఇంకెక్కడ దొరికినా ఈ పువ్వు వదిలిపెట్టాం మనం. ఓకేనా అండి? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. బాగున్నాయి కదండి శంఖ పువ్వులు, చక్కగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ వాటర్లోకి వెళ్ళిపోయినాయి మొత్తం. ఓకే అండి, బాయ్ ఫ్రెండ్స్.